ఈ మొత్తం సినారియోలో మీరు ఫైట్ చేసింది ఏంటంటే మీ హక్కు కోసం ఫైట్ చేస్తే ఇక్కడ ఒక లేడీ డ్రెస్సింగ్ గురించి కానీ ఒక లేడీ ఏ టైంకి బయటికి వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళకూడదు ఇలాంటి కామెంట్స్ అన్ని వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సాఫ్ట్వేర్ కల్చర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి నైట్ షిఫ్ట్ అనేది అందరికీ తెలిసిందే, తెలియంది ఏం లేదు. దాంతో పాటు చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ పెరగడం జరిగింది. ఎస్పెషలీ ఉమెన్ బయటికి వచ్చి జాబ్స్ తీసుకోవడము, ఇంట్లో పోరాడైనా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నిజంగా ఏమైనా జరగాలంటే దానికి ఒక నైట్ టైం అవసరం లేదు, ఒక డే టైం అవసరం లేదు, ఒక ఇల్లు అవసరం లేదు, ఒక ఆఫీస్ స్పేస్ అవసరం లేదు, ఒక బాత్రూమ్ అవసరం లేదు, ఒక షాపింగ్ మాల్ అవసరం లేదు. మీరు ఎక్కడన్నా ఏమన్నా చేయొచ్చు. ఎవరికన్నా ఇంటెన్షన్ బ్యాడ్ ఉంటే ఎక్కడన్నా ద్రోహం అవ్వచ్చు. సో మన బట్టలు బట్టి మీరు జడ్జ్ చేయాలనుకుంటే నేను రేపు బుర్కాలో తిరిగినా, లేకపోతే బికినీలో తిరిగినా, లేకపోతే బట్టలు ఇప్పి తిరిగినా జనాలు ఊహించేది ఊహిస్తారు. మనం దాన్ని ఆపలేము. వాళ్ళు ఏమన్నా డిఫరెంట్ గా ఆలోచించాలంటే వాళ్ళంతరుగా వాళ్ళకి ఓన్ గా రావాలి తప్ప మనం ఎంత స్పూన్ ఫిట్ చేసినా. ఇప్పుడు పేరెంట్స్ మనం పెంచేటప్పుడు ఇది అది అని చెప్పినా 10 చెప్పినా మనం ఒక్కటి తీసుకుంటామేమో, మిగతా అన్ని లైట్ తీసుకుంటాం. ఇది కూడా అంతే. వీళ్ళంతా ఇంకా గ్రోన్ అప్ స్టూడెంట్స్, రియల్ లైఫ్ లో బతుకుతున్నారు, రియల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సిచ్యువేషన్స్ నేర్పించేస్తాయి లైఫ్ ని వాళ్ళకి. మనం ఎవ్వరు ఏం నేర్పించక్కర్లేదు.